నమస్తే. ఈరోజు మీకు తాలింపు పన్ను చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన ఏంటో చూసేద్దాము. ముందుగా పాన్ పెట్టుకున్నాం కదా, అందులో వేడెక్కాక అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. నూనె అయితే కాగింది కదా, ఇందులో తాలింపు గింజలు వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేసుకున్నాను అనమాట. ఒక్కొక్క స్పూను. ఇందులో పప్పులు ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది. అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము. పప్పులు వేగుతున్నాయి కాబట్టి కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఒకటే చిన్న ఆనియన్ సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి ఒక 4 సరిపోతుంది. ఘాటు తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, ఘాటు ఎక్కువగా ఉంటే తగ్గించి తీసుకుంటుంది. ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలండి, బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఈ టైంలో మనము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల చాలా రుచి వస్తుందండి మన రైస్కి. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం జీడిపప్పులు వేసుకున్నాము, లేదంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం లేదంటే అది. పిల్లలకు కాబట్టి నేను జీడిపప్పు వేసాను, లేదంటే మనం దగ్గర పల్లీలు ఉంటే పల్లీలు కూడా ఇందులో వేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. పెద్దన్నం అయితే లంచ్ బాక్స్ పిల్లలకి ఇలా చేయకండి, వేడన్నం అయితే చేసినా బాగుంటుంది. ఒకవేళ ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో కూడా మన ఇంట్లో ఆ రోజు టిఫిన్కి ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను వేడన్నమే వేసుకుంటున్నానండి. ఇందులో ఇంకా 3 అస్తాలు తీసుకున్నాను, సరిపోతుంది పిల్లలకి. ఇప్పుడు అన్నాన్ని అంతా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. పైకి కిందికి వేసి అన్నాన్ని, ఉప్పు మాత్రం వేయలేదు, గమనించండి. అన్నం కలుపుకున్నాం కదా మనం, కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి వేడి మీదే. ఇది కూడా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడినంత. ఒక స్పూన్నర వేసుకుంటున్నాను. మీరు ఎంత ఉప్పు తినగలిగితే అంత వేసుకోనండి, ఎక్కువ వేసుకోపాకండి, తినలేరు. అంత ఒకసారి అంతా కలుపుకోవాలండి. మీరు ఈ టైంలోనే ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలన్నమాట. ఇందులో నిమ్మకాయ మాత్రం పిండొద్దు. నిమ్మకాయ పిండటం వల్ల అది వేరే టేస్ట్ వస్తుంది. మన అన్నం తాలింపు వేసిన టేస్ట్ మాత్రం రాదు. ఒక నైట్ అన్నం అయితే కొంచెం బాగా వేడి వచ్చేటట్టు వేడి చేసుకోవాలండి అన్నాన్ని. మామూలుగా వేడి అన్నం అయితే పర్వాలేదు, అంతగా వేడి అవసరం లేదు. తాలింపులు వేసుకొని మనం చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా. కొంచెం ఉప్పు చూసుకుందాము. బాగుందండి, కొంచెం ఉప్పు పట్టింది. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇంకోసారి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము, పిల్లలు కాబట్టి. ఓకేనా. ఇదంతా కలిసేలా కలుపుకుందామండి. రెడీ అయిపోయిందండి మన లంచ్ బాక్స్. ఎంతో టేస్టీగా ఉండే తాలింపు అన్నం రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.